సార్ ఇప్పుడు ఎవరైనా ఈ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకోవాలనుకుంటే వాళ్ళకి చిన్న చిన్న సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈ పేరు కొత్తగా మార్చుకున్న పేరు ఎక్కడ వాడుకోవచ్చు? లైక్ సర్టిఫికేట్స్‌లో ఏమైనా చేంజ్ చేయాలా? ఇలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ అలాగే న్యూమరాలజీ ప్రకారం నేమ్ మార్చుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే చాలామంది ఈ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్న తర్వాత మన పేరు మార్చుకున్న పేరుని హ్మ్. మన బర్త్ సర్టిఫికేట్లోకి ఏమైనా మార్చుకోవాలా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకులో ఏమైనా మార్చాలా అని అడుగుతుంటారండి. ఎక్కడ మీరు మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడ వాడాలి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కొత్తగా మార్చిన పేరుని, చేంజ్ చేసిన పేరుని మీరు ఒక 5 రకాలుగా దాన్ని వాడుకోవచ్చు. మీ ఇంటి ముందు నేమ్ బోర్డ్‌లో వాడొచ్చు. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడిలో వాడొచ్చు. మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఐడిలో వాడతారో మీ పేరు అనేది యూనివర్సల్తో లింక్ అవుతుంది. ఎందుకంటే ఈమెయిల్ ఐడి సర్వర్ నుంచి పనిచేస్తుంది, నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? మీకు యూనివర్సల్ కనెక్షన్ నుంచి పనిచేస్తుంది. కాబట్టి మీ పేరు త్వరగా యూనివర్సల్లోకి కలిసిపోతుంది. కాబట్టి ముందుగా ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోండి, ఇంటి ముందు నేమ్ బోర్డు మార్చండి. అదేవిధంగా మీ విజిటింగ్ కార్డులో మార్చడం ద్వారా కూడా మీకు ఎక్కడ ఇబ్బందులు రావు లీగల్గా. విజిటింగ్ కార్డ్తో పాటు మీ యొక్క ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా 6 డైరెక్షన్స్లో మీరు మార్చుకున్న పేరుని గనక మీరు దానికి డిస్ప్లే చేయగలిగితే అప్పుడు ఆ పేరుకు చాలా వైబ్రేషన్స్ వస్తాయండి. కాబట్టి చాలామందికి సందేహం ఉంటుంది, మనం మార్చుకున్న పేరుని గెజిట్లో ఏమన్నా మార్చాలి. గెజిట్లో మీరు ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు చెప్పినట్లు మీ యొక్క ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మనకు ముఖ్యంగా నేమ్ ప్లేట్, అదేవిధంగా విజిటింగ్ కార్డులో మార్చుకుంటే చాలు. ఇవన్నీ మనకు ఎక్కడ ఇబ్బంది కలిగించలేము. మీరు విజిటింగ్ కార్డులో పేరు మార్చారనుకోండి, మీకు ఏమి ఇబ్బంది రాదు. కాబట్టి ఎప్పుడైతే మీ పేరు అలా ఇటువంటి విషయాల్లో డిస్ప్లే అవుతుందో, సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ ద్వారా త్వరగా మీరు దాన్ని డిస్ప్లే చేసినప్పుడు ఇంకా పవర్ పెరుగుతుంది. ఆ పేరు ద్వారా ఇంకా మంచి రిజల్ట్స్ మీకు రావడం జరుగుతుంది. అయితే నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేమ్ స్పెల్లింగ్ ఎలా ఉండాలో మనం చూద్దాం. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఈ పొరపాటు చేయకండి. నేమ్ కరెక్షన్లో నేమ్ స్పెల్లింగ్ మీ పేరు టోటల్ చూసినప్పుడు గుడ్ వైబ్రేషన్ దేంట్లో ఉంటాయి? 1 నంబర్, 3 నంబర్, 5 నంబర్, 6 నంబర్లో గుడ్ వైబ్రేషన్ 1, 3, 5, 6. బ్యాడ్ వైబ్రేషన్ ఏంటి? 2 నంబర్ కానీ, 4 నంబర్ కానీ, 7 నంబర్ కానీ, 8 ఇవి బ్యాడ్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్లో పేరు మాత్రం ఉండకూడదు. గుడ్ వైబ్రేషన్లోనే ఎందుకు పేరు పెట్టుకోవాలి అనేది చూద్దాం. 1 నంబర్లో పేరు పెట్టుకుంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. 1 నంబర్ అనేది సన్నే రిప్రజెంట్ చేస్తుంది. సన్ అనేది కింగ్ నంబర్. కాబట్టి ఈ నంబర్ ద్వారా మీరు లీడర్స్గా ఎదుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కాబట్టి 1 నంబర్లో పేరు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. కానీ 1 నంబర్లో ఎవరు పేరు పెట్టుకోకూడదంటే, ఎవరైతే 8వ తేదీలో పుట్టి ఉంటారో, 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు 1 నంబర్లో పేరు పెట్టుకోకూడదు. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ అండి. 3 నంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్. 3 నంబర్ అంటే జూపిటర్, బృహస్పతి మనకు నాలెడ్జ్, క్రియేటివిటీ, ఎడ్యుకేషన్, హెల్లింగ్ సెక్టార్, అకల్ట్ సైన్సెస్, మోటివేషనల్ స్పీకర్స్, ప్రొఫెసర్స్, ఇటువంటి వాళ్ళు ఈ 3 నంబర్లో పేరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే 3 నంబర్లో మీరు పెట్టుకుంటారో మీరు మనీని కూడా అట్రాక్ట్ చేస్తారు. మనీని అట్రాక్ట్ చేయాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాలి. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉండే దగ్గరే డబ్బు కూడా ఆకర్షితులవుతారు. అదేవిధంగా 3వ నంబర్లు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా 5 నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ నేమ్ గనక 5 నంబర్లో సెట్ చేసుకోగలిగితే మీ లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏ ఏ విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటుంది? హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు,
రిలేషన్స్ పరంగా కావచ్చు, మనీ పరంగా కూడా కావచ్చు. కాబట్టి మనీ, కెరియర్, రిలేషన్స్, హెల్త్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. కొంతమందికి మనీ ఉంటుంది కానీ హెల్త్ డౌన్ అవుతుంది. కొంతమందికి కెరియర్ చాలా బాగుంటుంది కానీ మనీ ఉండదు. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసేది 5వ నంబర్. 5వ నంబర్లో కూడా మీ నేమ్ స్పెల్లింగ్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా 6వ నంబర్, మీ పేరు గనక 6వ నంబర్లో ఉంటే లగ్జరీ, మీడియా, గ్లామర్, టూరిజం, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ 6 నంబర్ ద్వారా దొరుకుతాయి. మీరు కోరుకుంటున్నటువంటి అందమైన కారు, బంగ్లా, మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబాన్ని మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ పేరు 6 నంబర్లో ఉండడం కూడా చాలా చాలా మంచిది. కాబట్టి నేమ్ స్పెల్లింగ్లో గుడ్ వైబ్రేషన్ 1, 3, 5, 6 గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ వైబ్రేషన్ ఏంటి? వీటిలో పేరు పెట్టుకోకూడదు. 2 నంబర్ ఈ స్లో ప్లానెట్ అండ్ జెంటిల్ అండ్ అప్ అండ్ డౌన్. 2 అంటే మనకు చంద్రుడు. చంద్రుడు అంటే ఏంటి? 15 రోజులు అప్, 15 రోజులు డౌన్. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎలా సక్సెస్ అవుతారు లైఫ్లో పేరు పెడితే? కాబట్టి నేమ్ వైబ్రేషన్ 2 నంబర్లో ఉండకూడదు. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక అనుగుణంగా 4 నంబర్లో మీరు పేరు పెట్టుకోగలిగితే 4 నంబర్ ఈ స్ట్రగ్లింగ్ నంబర్. 4 నంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు పెట్టుకోకూడదు, స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. 7 నంబర్, 7 నంబర్ అనేది కేతుకి సంబంధించింది. లోయర్ బాడీ ఒకటే ఉంటుందండి, హెడ్ లేదు. హెడ్ లేని వ్యక్తులు ఏం ఆలోచించగలుగుతారు? కాబట్టి ఆ పేరు పెట్టిన వ్యక్తులు కూడా అలాగే అవుతారు. 8 నంబర్, 8 నంబర్ అనేది సాటర్న్కి సంబంధించింది. 8 నంబర్ అనేది స్లో, మందగమనం, మందకోడి అంటే స్లో ప్లానెట్. వీళ్ళ లైఫ్ కూడా స్లోగా ఉంటుంది, లేటుగా జరుగుతాయి లైఫ్లో. పెళ్ళి లేటుగా అవుతుంది, సెటిల్మెంట్ లేటుగా అవుతుంది, ఉద్యోగం లేటుగా ఉంటుంది, వ్యాపారం లేటుగా ప్రారంభిస్తారు, సంతానం లేటుగా కలుగుతుంది, జీవితంలో అన్నీ లేటుగా కలుగుతాయి 8 నంబర్లో పేరు పెడితే. కాబట్టి న్యూమరాలజీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 8వ నంబర్లో పేరు ఉండకూడదు. అయితే మీరు నేమ్ స్పెల్లింగ్ పరంగా చూసుకున్నప్పుడు మీ పేరు 9వ నంబర్లో మాత్రం రాకూడదండి. 9 గుడ్ నంబర్, యూనివర్సల్ నంబరే. అయినప్పటికీ కూడా వీళ్ళు 3 డ్రివెన్ పీపుల్స్. అంటే వీళ్ళ 3 ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి 9వ నంబర్లో పేరు పెట్టుకోకపోవడం చాలా మంచిది. చాలా అగ్రెసివ్ నంబర్. ఇటువంటి నంబర్లో పేరు పెట్టుకోకపోవడమే చాలా మంచిది. ఒకవేళ పేరు పెట్టాలి అనుకుంటే యూనిఫామ్ జాబ్ సర్వీస్ వాళ్ళకి పేరు పెడితే చాలా బాగుంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్మీ, నేవీ, బిఎస్ఎఫ్, ఇటువంటి వాళ్ళకు పెట్టినప్పుడు మాత్రమే చాలా బాగుంటుంది. మీ నేమ్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందనేది 1, 3, 5, 6లో ఉంటేనే సక్సెస్ అవుతారు. ఈ 1, 3, 5, 6లో లేకపోతే మీ పేరు నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తుంది, బ్యాడ్ వైబ్రేషన్లో రావడం జరుగుతుంది. ఒక్కసారి న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు నా కన్సల్టేషన్ తీసుకోండి.